బిల్డింగ్ ఎదురుగా కాన్ఫిడెన్స్ హాల్ నిర్మాణం జరుగుతుంది కదండి. అది గత 4 రోజుల కిందట మనం వీడియో చేసాము. అప్పటికి ఇప్పటికి పనులు పురోగతి ఎలా ఉందంటే ఒకసారి చూద్దామండి దగ్గరికి వచ్చి. మొత్తానికైతే చాలా స్పీడ్గా పనులు అయితే జరుగుతున్నాయండి. ఈరోజు అయితే నేను పొద్దున్నే వచ్చేసానండి ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది. అయితే ఈ విషయం ఏంటంటే మొన్నటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చిందండి. పనులు అయితే బాగా జరుగుతున్నాయి. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాము. छोटा पीस छोटा वाला कौन सा ऐसा वाला रोड है छोटा वाला నిలబెట్టడానికి బేస్మెంట్ బోల్ట్ లో గోడల మీద నిలబెడటానికి ఐరన్ ఉన్నాయి కదండి. వాటిని ఇక్కడ నిలబెడటానికి మొన్న అసెంబ్లీ చేసుకున్నారు కదా ఐరన్ ఈ బాక్సులు. అవి ఇక్కడ కాంక్రీట్లో నింపి ఫిల్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఆర్క్ వెల్డింగ్ అనేది చేస్తున్నారు. మొత్తానికి అన్ని పిల్లర్స్ కూడా ఈ విధంగా చేస్తున్నారండి. సైడ్ కాంక్రీట్ వర్క్ ఈ వర్క్ జరుగుతుందండి. మొత్తానికైతే ఆ చివరి వరకు జరుగుతుంది. ఇటువైపు అయితే ఇక్కడ అసెంబ్లీ జరిగింది. మొత్తం ఫ్రేమ్స్ అయినాయి, మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చక్కగా లెవెల్ చూసుకొని కరెక్ట్గా మొత్తం సెట్ చేసుకుంటున్నారు అనమాట. ఈ బోల్డ్లు ఇవన్నీ బిగించుకుంటారు. మొత్తానికి అయితే ఈ విధంగా నిర్మాణం జరుగుతుందండి. చాలా అద్భుతంగా చక్కగా చాలా బలంగా అయితే ఉందండి ఇక్కడ. చాలా పెద్ద కాన్ఫిడెన్స్ హాల్ లాగా ఇది నిర్మాణం జరుగుతుందండి. మొత్తానికైతే ఇట్లాంటి నిర్మాణాలు జరగడం చాలా సంతోషకరంగా ఉంది. చాలా ఇట్లాగే ప్రతి కన్స్ట్రక్షన్ కూడా ప్రతి ఏరియా కూడా బాగా డెవలప్ అవుతుంది. రోజు రోజుకి మనం పనుల్లో పురోగతి చూస్తున్నాం కదండి. చాలా మార్పు వస్తుంది. ఇటువైపు ఇంకా కొంచెం పెద్దదన్నమాట దీనికన్నా. మొన్నటికి ఇప్పటికి మనం మార్పులు ఎంతవరకు వచ్చినా చూద్దామని అయితే మనం ఈ వీడియో కంటిన్యూ చేస్తామండి. మళ్ళీ 4 రోజుల తర్వాత ఒకసారి అట్లాగా మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటామండి. ఇవన్నీ బిగించాల్సినాయండి. ఇంకా ఇట్లా కాంక్రీట్ పోసేసి దింబలో ఇట్లా సెట్ చేసుకొని చక్కగా ఇవన్నీ చేస్తున్నారు. ఏదేమైనా ఈ పనులు మాత్రం చాలా అద్భుతంగా జరుగుతున్నాయండి. ఇవన్నీ ఫ్రేమ్లు అండి అక్కడ అసెంబ్లీ చేస్తున్నారు. ఒకసారి అది కూడా చూద్దాం. ఐరన్ అయితే హెవీ స్టీల్ వాడుతున్నారండి, చాలా బలంగా ఉండటానికి. మొత్తం ఇక్కడ అసెంబ్లీ చేసుకుంటున్నారు. మొన్న కూడా చూపించాం మనం గతంలో.
అదండి మొత్తానికి అయితే ఇట్లా జరుగుతుంది పని. ఓకేనండి, మళ్ళీ మనం వేరే చోటకి వెళ్ళిపోదాం, అక్కడ కూడా ఎట్లా ఉందో కవర్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మనం మొత్తానికి E6 రోడ్డుకి అయితే వచ్చేసామండి. ఇక్కడ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నామంటే హైకోర్టు దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నామండి. పక్కన హైకోర్టు ఉంది, ఇదిగోండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. డైరెక్ట్గా E6 రోడ్డు అనేది చాలా స్పీడ్గా గ్రావెలింగ్ వర్క్, రోడ్డు మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్ అయితే చాలా స్పీడ్గా జరుగుతుందండి. దాదాపు మొత్తం లైన్ చేసుకున్నారు మొత్తం ఇదంతా. ఒకసారి మనం ఎలా ఉందనేది చూద్దాం. ఇంతకుముందు మొత్తం చెట్లతో మూసుకుపోయి జంగిల్ బాగా ఎక్కువగా ఉందండి. చెట్లు, ముళ్ళ చెట్లు అవన్నీ క్లియర్ చేసుకుంటున్నారు. ఏ విధంగా జరుగుతున్నాయని చూస్తున్నాం కదండి. ఈరోజు అయితే కొంచెం స్పీడ్గా ఊపందుకున్నాయి. మొన్నటికి అంతకుముందుకి బాగా మిషనరీలు ఎక్కువ వచ్చినాయి. పనులు అయితే ఈ విధంగా జరుగుతున్నాయండి ఇక్కడ. ఏ పని చేసే వాళ్ళు ఆ పని బాగా చేస్తున్నారు అనమాట. చాలా స్పీడ్గా పనులు అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఓకేనండి, మనమైతే ఇప్పుడు ఇట్లా E6 రోడ్డు ఎక్కడి వరకు ఎండ్ అయితే అక్కడి వరకు అయితే అలా వెళ్ళిపోదామండి. వచ్చేసామండి. ఈ E6 రోడ్ అనేది N9 లో కలుస్తుంది. ఇక్కడ N9 రోడ్లోకి అయితే ఎక్కేసామండి ఇప్పుడు మనం. రోడ్డుకి ఆనుకొని ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్ పక్కన ఐకానిక్ టవర్స్ అధికారుల బంగ్లాలకి బ్యాక్ సైడ్ వచ్చే రోడ్డు అయితే కన్స్ట్రక్షన్ మొదలైందండి. ఆ రోడ్డుకు సంబంధించిన వర్క్ అనేది మన ప్రొక్లైన్ తోటి ట్రాక్టర్లతోటి వాటరింగ్ తీసేసి చేస్తున్నారు. గతంలో మనం చూసినట్టయితే ఇక్కడ డీ వాటరింగ్ చేసేటప్పుడు ఐకానిక్ టవర్స్ దగ్గర ఈ వాటర్ అండి, ఇందులో ఉన్న వాటరే అందులోకి లీక్ అయ్యేది.
ఇప్పుడు అది కూడా రోడ్డు పూర్తి చేసేస్తున్నారు. దానివల్ల మనకి ఏంటంటే ఇక్కడ త్వరగా పని తొందరగా పూర్తి అవుతుంది. అట్లాగే వాటర్ సమస్య అయితే ఉండదండి. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా చేస్తున్నారు ఏంటనేది. ఇదిగోండి ఈ కంప చెట్లన్నీ బీగేసి మొత్తం ఇదంతా లైన్ చేస్తున్నారండి. మొత్తం ఈ రోడ్డు కూడా అందుబాటులోకి వస్తే కనుక మనకి ఇక్కడ ఐకానిక్స్ టవర్ దగ్గర అయితే వర్క్లు అనేది చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయండి ఆల్రెడీ. ఇదిగోండి మిషన్ తోటి ఇది మొత్తం అంతా క్లియర్ చేసుకున్నారు. ఇందులో ఉన్న వాటర్ అంతా తగ్గిపోయింది. మొన్నటిదాకా ఇదంతా నీళ్ళల్లో మునిగిపోవడం వల్ల ఇందులో ఉన్న నీళ్లు కూడా అటు ఐకానిక్ టవర్స్లోకి వచ్చేసినాయి అనమాట. ఇది చాలా పెద్ద రోడ్డు అయితే ఆ రోడ్డు మధ్యలో కింద గ్రావెల్ పోసి రోడ్డు నిర్మాణం కోసం ఇవన్నీ మెటల్ గ్రావెల్ అన్నీ తోలుతారు కానీ దానికోసం ఇట్లాంటి డ్రైనేజీ ఇట్లాంటి వాల్స్ కడతారు కానీ వీటన్నిటి కోసం భూమిలోకి బాగా లోతుగా తీయడం వల్ల ఇందులో నీళ్ళు అనేది స్టోర్ అయినాయి. ఆ స్టోర్ అయిన నీళ్ళని కూడా అట్లాగా ఉండిపోయినాయి అనమాట. ఇప్పుడు అవన్నీ తీసేస్తున్నది. ఈ రోడ్డు కూడా నిర్మాణం జరుగుతూ ఉంటే ఇంకా మనకి ఇక్కడ వాటర్ సమస్య అనేది ఉండదండి. ఇట్లా నీళ్లు ఆగడం అనేది ఉండదు. ఇదంతా గ్రావెల్ వచ్చేసేది దీంట్లో. దీని రోడ్డు నెంబర్ వచ్చేసి మనకి N12 అండి. మన ఐకానిక్ టవర్స్కి హైకోర్టుకి బ్యాక్ సైడ్లో వస్తుంది. N12 అనమాట. దీని మధ్యలోనే వస్తుంది పవర్ గ్రిడ్ అండర్ గ్రౌండ్ కేబుల్ అయింది. దానికోసం ఇంత లోతు అయితే తవ్వారనమాట. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ తీసేసి ఆ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయ్యి ఆ తర్వాత దీనిపైన రోడ్డు స్ట్రీట్ లైట్లు డివైడర్లు మొత్తం అందుబాటులోకి అయితే వచ్చేస్తాయి అనమాట. దానికోసం ఈ వర్క్ అనేది జరుగుతుంది. ఒక పక్క ట్రాక్టర్లతోటి ఇందులో ఉన్న వాటర్ అంతా లాగేస్తున్నారు బయటికి. ఒక్కొక్కటిగా మొత్తం అమరావతిలో ఉన్న అన్ని రోడ్లు కూడా ఈ విధంగా పనులు జరుగుతున్నాయండి. మొత్తం అన్నీ కూడా రోజుకు ఒక వీడియో చొప్పున మనం ప్రతిరోజు కవర్ చేసేద్దాము. సైడ్ వచ్చేదంతా వాకింగ్ ట్రాక్స్కి ఇలాంటి దానికి సంబంధించిన అనమాట. దాన్ని కూడా మొత్తం సదును చేశారు నేలంతా. లోపల ఈ బిల్డింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయండి పనులు లోపల. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రాబోయే వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. ఈ రోడ్డు చాలా త్వరగా అందుబాటులోకి అయితే వస్తుందండి.